మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో జగన్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబే టార్గెట్గా జగన్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోడ్ షోలతో రాష్ట్రంలో జగన్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతిరోజు 3 జిల్లాల్లో బహిరంగ సభలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. బుధవారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో రోడ్ షోలలో జగన్ పాల్గొన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రచారం చేశారని, మరి బాబు వచ్చాడు, జాబు వచ్చిందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందే కాదు, వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలే అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొనకొండలో పారిశ్రామిక నగరం, చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ, ఒంగోలులో ఎయిర్పోర్ట్ వంటివి ఈ జిల్లాకు తీసుకురాలేకపోయారని ఆరోపించారు. ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన చూసి ఆయన కండువా కప్పుతానంటే కూడా దగ్గరకు వచ్చేవాళ్లు లేరంటూ కావలిలో నిర్వహించిన రోడ్ షోలో ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏం చేశాడో అందరికీ తెలుసని, అందుకే చంద్రబాబు పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయపు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి, ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి, చంద్రబాబు నాయుడు గారి కండువాలు కప్పుదామంటే కూడా దగ్గరకు వచ్చేవాడు ఎవడూ లేడు. ఆగండయ్యా అంటూ గట్టిగా పట్టుకొని నిలబెట్టుకోవాలనుకున్నా కూడా ఎవ్వరూ కూడా నిలబడ్డం లేదు. మంచి పోజ్ ఇచ్చాడు. అవా ఇటవా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఈ మాదిరిగానే పెట్టాడు. చిక్కంగా నవ్వుతా ఉన్నాడు. ఈ మాదిరిగా ఫోటో పెట్టి ఇలా 50 పేజీల ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి ఇలా 50 పేజీల బుక్ ఇచ్చాడు. ఇందులో 12వ పేజీలో అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 12 వాగ్దానాలు చేసి సంతకం కూడా పెట్టాడు. సంతకం కూడా పెట్టాడు. ఆయనంతటా ఆయనే పెట్టి ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు. అంతటితో సరిపోలేదు. ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఒక లెటర్ కూడా పంపించాడు అందరికీ. చంద్రబాబు హయాంలో అవినీతి, అన్యాయాలు, అక్రమాలు పరాకాష్ఠకు చేరాయని, 5 ఏళ్ల పాలన అంతా అవినీతిమయమని చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన సభలో జగన్ ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలు గెలిపించుకున్న సర్పంచ్లకు, ఎంపీటీసీలకు విలువ లేకుండా పోయిందని, జన్మభూమి కమిటీల మాఫియా నడుస్తోందంటూ జగన్ ఆరోపించారు. మీరంతా గమనిస్తానే ఉన్నారు. గ్రామాలలో ఇవాళ సర్పంచులకు బలం లేదు. గ్రామాలలో ఇవాళ ప్రజల తరపున గెలుచుకున్న సర్పంచులకు విలువ లేదు, ఎంపీటీసీలకు విలువ లేదు, జెడ్పీటీసీలకు విలువ లేదు. కానీ గ్రామాలలో ఇవాళ నడుస్తా ఉన్నది ఎవరిది అంటే జన్మభూమి కమిటీల మాఫియాలు ఇవాళ రాజ్యాలేడుతా ఉన్నాయి గ్రామాలలో. రాష్ట్రమంతటా మాఫియా సామ్రాజ్యానికి స్థాపించాడు ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సీఎంగా ఉన్న చంద్రబాబు గారు ఏనాడు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పెద్ద మనసుతో పరిపాలన చేసిన దినాలు ఏ రోజు లేవు. సీఎం అనే 2 అక్షరాలకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాని అర్థం ఏమిటి అంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ గా ఇవాళ చలామణి అవుతా ఉంది. ఎన్నికల ప్రచార సభల్లో అధికార పార్టీ తెలుగుదేశం సీఎం చంద్రబాబే టార్గెట్ గా జగన్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచార పర్వంలో జగన్ దూసుకుపోవడంతో పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.